ఎవరైతే సైతాను మాట విని సైతాను యొక్క ఆలోచనలకు లోబడి అలాగ జీవిస్తారో వాళ్ళు సాతాను సంబంధులు, వాళ్ళ నరక సంబంధులు. అందుకే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చాలా విలువైన మాట చెప్తాడు. ఇప్పుడు ఎవరిని కలుపుతున్నాడంటే సమూయేలు దగ్గరికి సౌలుని తీసుకొచ్చి ఇప్పుడు సమూయేలు ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధుల వైపు తిప్పుతున్నాడు అన్నమాట. ఎలాంటి వైపు తిప్పుతున్నాడు అదే ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధాత్మదేవుడు వారు నిన్ను ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇత్తురు, అవి వారి చేత నువ్వు తీసుకోవాలని. ఏం చేస్తున్నాడు? నేను ఎక్కడ పంపిస్తున్నాడు? సేవకుడు ఒక చోటకు పంపిస్తున్నాడు. అక్కడ 2 మనుషులు నీకు కనపడతారు. వాళ్ళు నిన్ను కుశల ప్రశ్నలు అడుగుతారు. ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? కుశల ప్రశ్నలు అడుగుతారు. అలాంటి కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇస్తారంట. వీళ్ళెవరు? పరిశుద్ధుల యొక్క సావాసం. ఎవరైనా కష్టంలో ఉంటే, బాధల్లో ఉంటే వాళ్ళు ఓదార్చే వాళ్ళు ఎవరంటే పరిశుద్ధుల సావాసం. ఎవరి సావాసం? ఎవరిని ఇప్పుడు దేవుని పిల్లలకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే ప్రేమగా పలకరించడం. అది శత్రువు అయినా సరే ఏం చేయాలంటే మనము దేవుని పేరట ప్రేమగా పలకరించాలి. కుశల ప్రశ్నలు అడగాలి. మీరు ఎలాగున్నారు, మీ పరిస్థితి ఎలాగుంది అని అడిగి వాళ్ళ గురించి మన ప్రార్థన చేసేవారిగా ఉండాలి. వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు నవ్వుకునే స్వభావం ఎవరిదంటే సాతాను స్వభావం. ఆహా, ఇన్నాళ్ళు నా మీద విర్రవీగారు వీళ్ళు, అందుకని ఈరోజు దేవుడు ఇలా చేశాడు అనుకున్న వాళ్ళు ఎవరంటే సాతాను సంబంధులు. దేవుని పిల్లలు ఏం చేస్తారంటే శత్రువు అయినా తన దగ్గరకు వచ్చి బాధతో ఉన్నప్పుడు అతని యొక్క బాధను వీళ్ళ బాధగా ఆలోచించి ఏం చేస్తారంటే, అందుకే యేసుప్రభు వారు ఏమంటారంటే నన్ను వెంబడించువారు నా సిలువని వెతుకొని వెంబడించనన్నాడు. నా కోసం మీరు ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడమన్నాడు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఖచ్చితంగా నీ తోటి సహోదరుల కోసం నువ్వు ఏడవాలి. నశించిపోతున్న కుటుంబం కోసం నువ్వు ఏడవాలి, సంఘాల కోసం ఏడవాలి, ఈ దేశం కోసం ఏడవాలి, వారందరూ రక్షించబడాలని దేవునికి మొరపెట్టాలి. ఇలాంటి వాళ్ళ సావాసము దేవుడు కోరుతున్నాడు. అందుకే మనం ఎప్పుడైనా ఏం చేయాలంటే కుశల ప్రశ్నలు వేసేటప్పుడు ఎలాగ అడగాలంటే ప్రేమపూర్వకంగా. కొంతమంది దేవుని పేరిట మన వందనాలు చెల్లిస్తున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో చెప్పాలని చెప్తారు, కానీ హృదయానుసారంగా చెప్పలేకపోతారు. ఎలాగున్నావో అమ్మా అంటే వాళ్ళు ఏమని మాట్లాడతారంటే మా పరిస్థితి ఇలాగుందయ్యా, ఇలాగుందని చెప్పడానికి కూడా వాళ్ళకి మనసు రాదు. ఎందుకంటే వాళ్ళ హృదయము కఠినమైపోయింది. అయినా సరే దేవుని పిల్లలు ఏం చేయాలంటే అయ్యా నాతో మాట్లాడతలేదు, నేను పలకరించినా నన్ను పలకరించట్లేదు అని అనుకునే వాళ్ళు ఉన్నారు ఈరోజు. అందుకని ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడేమో. మనము కుశల ప్రశ్నలు అడగాలి. ఎలాంటి ప్రశ్నలు అడగాలి? వాళ్ళ యొక్క బాగు కోసము వాళ్ళని ప్రేమగా పలకరించాలి. అలా ఈ రోజున దేవుడు చాలా విలువైన మాట ఏం చెప్తున్నాడు, ఎప్పుడైతే మనము ఒకరి ఇంటికి వెళ్ళి, అది స్నేహితుడైనా శత్రువైనా బంధువైనా ఎవరి ఇంటికి వెళ్ళినా వాళ్ళని ప్రేమపూర్వకంగా వాళ్ళ హృదయంలో ఉన్న భారాన్ని దేవుడికి తిప్పేలాగా ఉండాలి. ఎలా తిప్పేలాగా ఉండాలి? దేవుడికి చెప్పేవారిగా ఉండాలి. ఇదిగో నీకున్న బాధలు ఒకప్పుడు నాకు కూడా వచ్చినాయి, కానీ నేను దేవుని ప్రార్థన చేయగా దేవుడు స్వస్థతనిచ్చాడు కనుక నీకు కూడా చేస్తాడని, నా దేవుడు సమర్థుడని నువ్వు దేవుని వైపు తిప్పేవాడిగా నీ మాటలు ఉండాలి. ఎలా ఉండాలి? దేవుని వైపు నీ మనసు లగ్నం చేసే మాటలు నీలో ఉండాలి. అందుకే ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు చాలా విలువైన ఇంకేం చేస్తున్నారంటే నిజమైన సావాసము ఎలా ఉంటుందంటే ఇలాగుంటుంది. తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు నీకు 2 రొట్టెలు ఇత్తురు, అవి వారి చేత నీవు తీసుకోవలను. రొట్టెలు అంటే దేవుని మాటలు. రొట్టె అనగా దేవుని మాటలు. అందుకే యేసుప్రభు వారు ఏమంటారంటే మనిషి రొట్టె వల్ల సాతానుతో చెప్పిన మాట ఏంటంటే మనిషి రొట్టె వల్ల కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడంట. అంటే ఇప్పుడు ఈ 2 మనుషులు ఏం చేస్తున్నారంటే కుశల ప్రశ్నలు అడగటమే కాక ఇప్పుడు సౌలుకున్న సమస్యను ఏంటి? తన యొక్క గార్భారం తప్పిపోయింది.
తప్పిపోయిన తన గురించి ప్రశ్నలు అడగటమే కాక వాళ్ళకి ఏం చేస్తున్నారని వాళ్ళు శ్రమ పడిన వాటికి వాళ్ళకి ప్రేమపూర్వకమైన మాటలు, అంటే 2 రొట్టెలు అనగా దేవుని మాటలు పంచిపెడతారు. దేవుని మాటలు మనం పంచిపెట్టే వాళ్ళుగా ఉంటే నీవు కూడా పరిశుద్ధుల సావాసంలో ఉన్నావు. దేవుడు చెప్తున్నాడు, ఖచ్చితంగా తన పిల్లలు ఈ లోకము సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళు ఈ లోక యాత్ర ముగించుకొని వేరొక దేశానికి వెళ్ళాలి. ఆ దేశమే పరలోకం. నీవు పరలోకానికి వెళ్ళాలంటే నీకు కొన్ని యొక్క గుణగణాలు ఉండాలి. ఆ గుణగణాలు ఏంటంటే ఇవే. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చాలా విలువైన మాటలు మాట్లాడుతున్నాడు. కనుక ఈ రోజున నీవు కూడా అలా జీవిస్తున్నావా ఒకసారి పరిశీలన చేసుకో. నీ తోటి వాళ్ళ కష్టాల్లో ఉంటే వాళ్ళని చూసి నీవు నవ్వుకుంటున్నావేమో. అందుకే దేవుడు కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలోనే అపహాస్యాలు కూర్చుండే చోట కూర్చుండొద్దు అన్నాడు. అందుకే మన అపహాస్యం చేసే వాళ్ళ దగ్గర మనం ఉండడానికి వీల్లేదు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, వాళ్ళ కష్టాల్లో ఉండగానే నవ్వుకునే రకాలతో నువ్వు జీవిస్తున్నావా? ఇదిగో ఈ విధంగా చేశారు, అందుకే దేవుడు ఇలా శిక్షించాడు అంటం కంటే వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేసేవాడిగా, వాళ్ళని పలకరించేవాడిగా, వాళ్ళ కోసము నీవు వాళ్ళకి దేవుని మాటలు పంచిపెట్టేవాడిగా ఉంటే ఈ రాత్రి దేవుడు నిన్నేం చేయబోతున్నాడంటే పరిశుద్ధుల సావాసానికి పంపిస్తున్నాడు. గొర్రెల యొక్క సావాసము. నేను కుడిపాసాను కూర్చుని ఉన్నాను కనుక నా పిల్లలు కూడా ఎక్కడుంటారు? కుడిపాసమును ఉంటారు. ఎడమ పాసము ఉన్నవారు ఎక్కడికి వెళ్తారంటే నరకానికి వెళ్తారు. అందుకే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీవు పరిశుద్ధుల సావాసంలో ఉండాలి. తన పిల్లలు తన రక్తమునిచ్చి ఈ రోజున రక్షణ పొందుకున్న ప్రతి బిడ్డలు ఇప్పుడు ఎలా జీవించాలంటే దేవుని యొక్క గుణగణాలు మనలో ఉండాల్సిందే. అందుకే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఏమంటే నీవు నీ తోటి వాళ్ళు బాధపడతా ఉంటే కనీసం పలకరించట్లేదేమో, నీ బంధువులు వేదనలో ఉంటే కనీసము దేవుని మాటలు చెప్పట్లేదేమో. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నేను కొద్ది దినాల్లో త్వరగా రాబోతున్నాను, నీ క్రియలు బట్టి నీకు జీతం ఇవ్వటానికి నేను రాబోతున్నాను. కనుక ఇప్పుడే నువ్వేం చేయాలి? ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఇక నుండి నీవు కూడా అనేక మందిని ప్రేమపూర్వకంగా పలకరించాలి. ప్రశ్నలు కుశల ప్రశ్నలు అడగాలి. ఖచ్చితంగా వాళ్ళ గురించి, వాళ్ళ బాగోగుల గురించి, అవసరం వారి కష్టాల్లో ఉంటే నీకోసం నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు, నా దేవుడు కార్యం చేస్తాడనే మనసు వాళ్ళకి నీ మాట ద్వారా వాళ్ళకి బలాన్ని ఇవ్వాలి. అందుకే ఈ రాత్రి దేవుడు, కొంతమంది హాస్పిటల్లో వెళ్తూ ఉంటే కొంతమంది ఏమంటారంటే ఇతను బ్రతకలేడు అని అంటూ ఉంటారు. అంటే అక్కడికక్కడే ఆ మాట వినగానే ఆ యొక్క పేషెంట్ ఏమవుతాడంటే బలహీనమైపోయి నిజంగా నేను బ్రతకలేనేమో అనుకుంటాడు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని మాటలు ప్రచురం చేసి, ఇదిగో చనిపోయిన లాజర్ని కూడా లేపిన దేవుడు నా దేవుడు, 4 రోజులు కుళ్ళిపోయిన శవాన్ని కూడా దేవుడు లేపిన దేవుడు నా దేవుడు, అనేక కుంటి వారిని గుడ్డి వారిని స్వస్థపరిచిన దేవుడు నా దేవుడు అని నీ దేవుని గురించి నువ్వు చెప్పగలిగితే, అలా ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా వాళ్ళకి నువ్వు ధైర్యం చెప్పగలిగితే వాళ్ళు ఏమవుతారంటే బలాన్ని పొందుకుంటారు, దేవుడి నామంలో వాళ్ళు విశ్వాసం పొందుకుంటారు, వాళ్ళు కూడా పరిశుద్ధుల సావాసంలోకి వస్తారు ఈ రాత్రి. అందుకే దేవుడు నిన్ను ఈ భూమి మీద ఉంచాడు. ఈరోజున ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోతే నేను బ్రతికి ఉన్నానంటే నువ్వేదో పెద్ద గొప్పవాడని కాదు, నీ ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడాలి. నిన్ను కాపాడాడంటే నిన్ను ఏదో మామూలుగా ఉచితమైన కృపనిచ్చాడంటే నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేయడం కోసం కాదు, నీ ద్వారా నీ కుటుంబం రక్షించబడాలి. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏదో బలవంతుడువో శక్తిమంతుడువో కాదు. అందుకే దేవుడు ఏమంటాడు, మనిషి తినే ఆహారాన్ని బట్టి కాదు కానీ నా దేవుడు నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. ఈ రోజున మనం బ్రతుకుతున్నామంటే తినే ఆహారాన్ని బట్టి కాదు, ఆయన పిలుపును బట్టి మనం బ్రతికి ఉన్నాం. అందుకే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు బహుసూటిగా చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ప్రేమించండి, శత్రువునైనా ప్రేమించండి, వాళ్ళు నిన్ను అసహించుకున్నా నువ్వు పలకరించడం మానకు, వారి కోసము ప్రార్థన చేయండి. అలాంటి వాళ్ళే దేవుని పిల్లలు,
దేవుని రాజ్యము వారి కోసమే ఉన్నది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.